హాయ్, వెల్కమ్ టు రాజ్ ప్యాలెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎత్తిగిన 4th షెడ్కి అయితే వచ్చాము. అదే లైన్లో ఉంది, ఇందాక చూపించారు కదా కాలువ అటు సైడ్ అని చెప్పేసి అక్కడ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం కానీ వినాయకుడిని ఏ రేంజ్లో ఉండేది చూపిస్తుంది ఒకటి. ఇక్కడ పాండురంగ స్వామి ఇంకా రెడీలో ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకో వినాయకుడు. ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. అది కొన్ని చోట్ల చూడొచ్చు. ఇక్కడ సెట్టింగ్ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు. ఇది సింప్లిసిటీ వినాయకుడు. ఇది చాలా వెడల్పు స్టార్ట్ అయితే ఎండ్ అయితే కాలేదు. చిన్న వినాయకుడు చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ కూడా చాలా బాగా అయితే సెట్టింగ్ చేశారు. ఇది చూడొచ్చు, ఒక చెట్టుకి పెద్ద చెట్టుకి ఒక తాడుతో ఊగుతున్నట్టు వినాయకుడు. ఈ ఫ్రంట్ నుంచి తీయడానికి లేదు. ఒక చెట్టుకి తాడేసుకుని ఊగుతున్నట్టుంది వినాయకుడు. చాలా వెడల్పుగా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ సిట్టింగ్స్ వినాయకుడు ఇలాగానే ఉన్నాయి అన్ని చోట్ల. కొన్ని చోట్ల మాత్రం కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇది చూడొచ్చు ఒకసారి. చూసారు, ఇక్కడ కూడా శివుని అవతారంలోనే ఒక వినాయకుడు పెద్దది చాలా. ఇది ఇక్కడ పెయింటింగ్స్ కూడా రెడీ అయితే చేస్తున్నారు. మనం అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం ఇక్కడ నైట్ మిడ్ నైట్ వరకు అయితే వర్క్ అయితే చేస్తారు. ఇక్కడ మార్నింగ్ మళ్ళీ 8 o'clock అలా అయితే స్టార్ట్ చేసేస్తారు.
ప్రతిదీ హాఫ్ ఆఫ్ పెయింట్ మాత్రం ఏంది, పూర్తి అయ్యింది అయితే లేదు. మళ్ళీ మనం వినాయకుడిని తీసుకునే రోజు మాత్రం ఖచ్చితంగా అయితే ప్రతిదీ అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మేము మొత్తం 5 షెడ్స్ అయితే తిరిగాము. ఇప్పుడు 4 అయిపోయింది, ఇంకోటి 5th వెళ్తాము. ప్రతిదీ ఆ రోజు ప్రతి చోటకి వెళ్ళి మీకోసం నేను అవుట్ఫిట్ ఎలా ఉంటుందని చూపిస్తాను. మీకు ఈ రిజల్ట్ని బట్టి మీరు ఎక్కడ వినాయకుడు తీసుకోవాలని మీరు డిసైడ్ అవ్వచ్చు.